తెలుగులో మహానటుడు ఎన్టీఆర్పై అనేకానేక పుస్తకాలు వచ్చాయి. ఆ తరువాత ఆ స్థాయిలో పుస్తకాలు వెలువడింది మహానటి సావిత్రి విషయంలోనే. అయితే ఆమె గురించి ఎంత రాసినా ఇంకా చెప్పాల్సింది మిగిలే ఉందనే భావన ఆమె అభిమానులకు కలుగుతుంటుంది. సావిత్రిలోని మహానటి గురించి ఈ తరానికి తెలియచేయాలన్నది తన సంకల్పమని, అందుకే తన తల్లి నటించిన చిత్రాల్లో 47 సినిమాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను, ఆ సినిమాల వివరాలను సంజయ్ కిశోర్ చేత రాయించి ఈ పుస్తకం తీసుకొచ్చామని విజయ చాముండేశ్వరి తెలిపారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తన భర్త వడ్డి గోవిందరావుతో కలిసి ఆమె పాల్గొన్నారు. మహానటి సావిత్రితో కలిసి పునాదిరాళ్లు చిత్రంలో నటించానని, అలానే ప్రేమతరంగాలు చిత్రంలో ఆమె కొడుగ్గా చేశారని చిరంజీవి తెలిపారు. తన పేరును చిరంజీవిగా మార్చుకోగానే మొట్టమొదట చెప్పింది సావిత్రి గారితోనేనని చిరంజీవి అన్నారు. విజయ చాముండేశ్వరితో చిన్నప్పటి నుండి తనకు స్నేహం ఉందని సురేఖ తెలిపారు. సావిత్రి గారితో కలిసి ఫోటో దిగితే చాలనుకునే తాను ఆమెతో కలిసి 7-8 చిత్రాల్లో నటించానని మురళీమోహన్ అన్నారు. అలనాటి కథానాయకుకు సంబంధించిన పుస్తకావిష్కరణను చిరంజీవి తన చేతుల మీదుగా జరపడం హర్షణీయమని జయసుధ చెప్పారు. ఈ కార్యక్రమంలో రచయిత సంజయ్ కిశోర్తో పాటు బ్రహ్మానందం, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.